వెల్కమ్ టు మెగారిన్ టీవీ బర్నింగ్ టాపిక్. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంది. అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతా దళాలు, మధ్యలో అమాయక పౌరులు. బలూచిస్తాన్ ఇప్పుడు ఒక ఫైర్ జోన్గా మారింది. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ రాద్ ఉల్ ఫిత్నా ఒకటి ముగిసింది, కానీ అక్కడ మిగిల్చిన గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన చోటే ఇప్పుడు తుపాకీ గొట్టాలు గర్జిస్తున్నాయి. మరి ఈ ఆపరేషన్లో అసలు ఏం జరిగింది? పాక్ రక్షణ మంత్రి చేతులెత్తేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్లోని అత్యంత అస్థిర ప్రాంతం బలూచిస్తాన్. గత కొద్ది రోజులుగా ఇక్కడ తుపాకుల మోత తప్ప మరో శబ్దం వినిపించడం లేదు. పాక్ సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాద్ ఉల్ ఫిత్నా 1 ఆపరేషన్ ముగిసింది. 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం లెక్కలు చెబుతున్నా ఆ లెక్కల వెనక సామాన్యుల ఆర్తనాదాలు, సైనికుల శవపేటికలు దాగి ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రకృతి సంపదకు నిలయం, కానీ ప్రశాంతతకు ఆమడ దూరం. జనవరి 26న ముగిసిన ఈ భారీ సైనిక ఆపరేషన్ ఆ ప్రాంతాన్ని శ్మశాన వాటికగా మార్చేసింది. గాలిలో మందుగుండు వాసన, నేలంతా రక్తపు మరకలు. పాక్ సైన్యం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. కాపాడాల్సిన సైన్యమే కల్లోలానికి కారణమైతే ఆ దేశానికి అంతకంటే శాపం మరొకటి ఉండదు. పాక్ సైన్యం అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆపరేషన్లో 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. పర్వత ప్రాంతాల్లో దాక్కున్న తిరుగుబాటుదారులను ఏరివేయటానికి డ్రోన్లు, హెలికాప్టర్లు, భారీ యుద్ధ ట్యాంకర్లను సైన్యం వినియోగించింది. అయితే సైన్యం ఈ విజయాన్ని పండగలా జరుపుకోవడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పోరాటంలో 22 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ తంత్రాల ముందు పాక్ సైన్యం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఏ యుద్ధంలోనైనా చివరకు బలయ్యేది సామాన్యులే. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరిగిన పోరుగా మిగిలిపోలేదు. సైన్యం జరిపిన కాల్పుల్లో, పేలుళ్లో 36 మంది పౌరులు ప్రాణాలు విడిచారు. వీరిలో దురదృష్టవశాత్తు మహిళలు, పసిపిల్లలు ఉండడం అంతర్జాతీయ సమాజాన్ని కలిచివేస్తోంది. తమ ఇళ్లపై బాంబులు పడుతుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపిన బలూచ్ ప్రజలకు ఈ విజయం ఓ పీడకల. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు ఉగ్రవాదుల ముసుగులో అమాయక ప్రజల ప్రాణాలను తీయడం ఎంతవరకు న్యాయం? ఆపరేషన్ ముగిసిందని సైన్యం ప్రకటించినప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం కుదుట పడటం లేదు. గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. మరణించిన 36 మంది పౌరుల కుటుంబాల్లో రోదన్లు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఆ పసిపిల్లల ప్రాణాలను తిరిగి తీసుకురాగలదా అన్న ప్రశ్న ప్రతి గొంతులోనూ వినిపిస్తోంది. బలూచిస్తాన్ సమస్య కేవలం తుపాకులతో పరిష్కారమయ్యేది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాటం అణచివేత ఫలితమే నేటి రక్తపాతం. పాక్ సైన్యం ఆపరేషన్లు చేస్తూ పోతుంటే తిరుగుబాటు జ్వాలలు మరింత ఎగసిపడుతున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరొకవైపు అంతర్గత యుద్ధం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గోరుతో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను రక్తపాతం దాకా తీసుకురావడం పాక్ పాలకుల వైఫల్యమే. నది ఎండినా ఇసుక తిన్నెలు ఉంటాయి, కానీ నమ్మకం పోతే మనిషే ఉండడు. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో కనిపిస్తోంది. అది కేవలం మ్యాప్లో కనిపించే ఒక భూభాగం కాదు, ఎప్పుడు పేలుతుందో తెలియని ఒక భౌగోళిక రాజకీయ అగ్నిపర్వతం. ఒకవైపు వేర్పాటువాద సెగలు, మరోవైపు నేరగాళ్ల నెట్వర్క్. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న సామాన్యుల ఆర్తనాదాలు. బలూచిస్తాన్ పాకిస్తాన్లో వైశాల్యం పరంగా అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ సహజ వనరులకు కొదవలేదు. గ్యాస్ నిక్షేపాలు, ఖనిజ సంపద అపారం. కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను పాకిస్తాన్ పాలకులు మర్చిపోయారు. దశాబ్దాలుగా ఇక్కడి వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను పేదరికంలో ఉంచటం వల్లే అక్కడ అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. నేడు అది వేర్పాటువాదంగా మారి దేశ ఉనికినే ప్రశ్నిస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు
సంచలనంగా మారుతున్నాయి. స్వేచ్ఛ బలూచిస్తాన్ పేరుతో వీరు చేస్తున్న పోరాటం వెనక వ్యవస్థీకృత నేరాలు ఉన్నాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అందలం ఎక్కేవాడికి ఒకటి చెబితే అడవికి వెళ్లేవాడికి 10 చెప్పాలి. అవును, BLA బ్యానర్ కింద కేవలం పోరాడమే జరగడం లేదు. అక్కడ స్మగ్లింగ్, కిడ్నాపింగ్లు, మారక ద్రవ్యాల సరఫరా వంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెరిగిపోయాయని నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వం దృష్టిలో వీరు ఉగ్రవాదులు, కానీ స్థానిక మద్దతు వీరికి కవచంగా మారుతోంది. బలూచిస్తాన్ సరిహద్దులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో కలిసి ఉంటాయి. ఈ సరిహద్దులే నేరగాళ్లకు వరంగా మారాయి. రక్షణ కల్పించాల్సిన శక్తులే కొన్నిసార్లు ఈ మాఫియాతో చేతులు కలుపుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆయుధాల సరఫరా నుంచి అక్రమ రవాణా వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ చైనాకు అత్యంత కీలకం. CPEC ప్రాజెక్టులో భాగంగా చైనా ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా చైనా ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని, పైగా వారి భూములు లాగేసుకుంటున్నారని బలూచ్ తిరుగుబాటుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చైనా ఇంజనీర్లపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రస్తుతం బలూచిస్తాన్లో పరిస్థితి నియంత్రణలో లేదని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని సైనిక చర్యలు చేపట్టినా పరిస్థితి కుండ పగిలాక అతుకులు వేసినట్లు తయారైంది. తుపాకీ గుండ్లతో సమస్యను పరిష్కరించాలని చూడటం వల్ల మరింత మంది యువత ఆయుధాల వైపు మళ్లుతున్నారు. పాక్ ప్రభుత్వం చేసే హెచ్చరికలను BLA ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు వారు డ్రోన్లు, ఆధునిక ఆయుధాలతో ఎదురుదాడికి దిగుతున్నారు. బలూచిస్తాన్ సమస్యకు కేవలం సైన్యం సమాధానం కాదు. అక్కడ రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా నేరముఠాలను అణిచివేయాలి. అదే సమయంలో సామాన్య బలూచ్ ప్రజల మనస్సు గెలవాలి. లేదంటే ఈ భౌగోళిక రాజకీయ అగ్నిపర్వతం పేలితే ఆ నష్టం కేవలం పాకిస్తాన్కే కాదు, మొత్తం దక్షిణాసియాపై దాని ప్రభావం ఉంటుంది. బలూచిస్తాన్ నేడు ఒక క్లిష్టమైన సంక్షోభంలో ఉంది. అటు వేర్పాటువాదం, ఇటు నేర ముఠాల ఆధిపత్యం మధ్య సామాన్యుడు బలవుతున్నాడు. ఈ మంటలు చల్లారుతాయా లేక మరింత భయంకరంగా మారతాయా అనేది కాలమే నిర్ణయించాలి. బలూచిస్తాన్లో బుల్లెట్ల వర్షం ఆగిన అసంతృప్తి జ్వాలలు మాత్రం ఆరలేదు. అటు ఇరాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు దక్షిణాసియా శాంతికి సవాలుగా మారాయి. పాక్ సైన్యం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.